ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి భూవరాహస్వామి టెంపుల్ కలహల్లి, మైసూరుకి 50 కిలోల దూరంలో ఉండేది ఇది. ఈ టెంపుల్ వచ్చేసి చాలా విశేషమైన టెంపుల్, చాలా పురాతనమైన ఆ టెంపుల్. ఏంటంటే కలహల్లిలో ఇది 2500 సంవత్సరాల క్రితం ఈ గుడిని నిర్మించడం జరిగింది. చాలా మహిమానమైన టెంపుల్. ఈ టెంపుల్కి వచ్చేసి ఇక్కడ ఒక చిన్న కథ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒకప్పుడు వచ్చేసి కుందేలు వచ్చేసి కుక్క వచ్చేసి కుందేలుని తరుముతుంటా వెళ్తా ఉంటే ఈ గుడి సమీపంకి వచ్చినాక కుందేలు వచ్చి కుక్కని తరిమింది అంటారా. ఎందుకంటే అంత అద్భుతమైన ఉంది అని ఈ ఊర్లో ఉండే వాళ్ళంతా వచ్చి చూస్తే ఆ భూమి లోపల వచ్చేసి భూ వరాహస్వామి అనే ఇక్కడ మనకి స్వామి ఇక్కడ పిలిచడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు 2500 సంవత్సరాల నుంచి నిత్యం పూజలు అందుకుంటూ కూడా ఎన్నో మంది కోరికలు ఉండే వాళ్ళందరూ కూడా ఈ స్వామికి మనం దర్శించగలిగితే కంపల్సరీ కోరికలు కూడా తీరుతాయని చాలామంది నమ్మకం ఉంది. అందుకే చూడండి, ఎక్కడ చూసినా కూడా ఈ ఇంటికి సంబంధించిన కోరిక కానీ భూమికి సంబంధించిన వివాదాలు తగాదాలు ఉన్నా కూడా ఈ స్వామిని దర్శించుకుంటే కంపల్సరీ తీరిపోతాయి. ఎందుకంటే చాలామంది ఇక్కడ చెప్పడం జరిగింది. మాకు సంబంధించిన మా కోరికలన్నీ కూడా ఇక్కడ తీరినాయి. ఈ స్వామిని మనము నిష్ఠగా మనం పవిత్రంగా మనం సక్రమైన సంబంధించిన కోరుకుంటే గ్యారంటీగా మనకి ఇక్కడ తీరుస్తాడని చాలామంది చెప్తున్నారు. అందుకే చూస్తే ఎక్కడ చూసినా మొత్తం ఈ గుడికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ నిర్మించేకన్నీ కూడా కొత్తగా మళ్ళీ గుడి నిర్మించడం జరుగుతుంది. ఆ గుడి నిర్మించే కోసము ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బండరాలు కూడా దాతలందరూ ఇవ్వడం జరిగింది. అట్లాగే దీనికి ఒక ట్రస్ట్ కూడా ఉంది. ఈ గుడిని చాలా పెద్దగా కట్టాలి ఈ భూవరాహస్వామి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉండే వాళ్ళ ఈ ఊరు సంబంధించిన వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల అందరూ కూడా భక్తులు అందరూ కలిసి ఈ గుడిని అద్భుతంగా నిర్మిస్తున్నారు. చాలా మహిమానితమైన పవిత్రమైన టెంపుల్. ఎందుకంటే పక్కనే ఒక రివర్ నది కూడా దీనికి ప్రవహిస్తూ ఉంది. ఈశాన్యం దిక్కులో ఇది ఉంది. గడిచిన వాస్తవంగా ఈ గుడి చాలా అద్భుతంగా ఉంది. అందుకే ఎంత మహిమానితం అంటే మనం ఏమైతే కోరుకుంటామో 100% ఆ కోరికలు జరుగుతుంది. ఎందుకంటే నా విషయానికి వస్తే లాస్ట్ 1 year బిఫోర్ కూడా ఈ టెంపుల్ ఫస్ట్ దర్శనం జరిగింది. దర్శించినాడు నేను స్వామికి ఒక కోరిక ఇల్లు కట్టాలని. బట్ ఆ ఇల్లు కూడా 1 year నుంచి ఆల్రెడీ మనకి కన్స్ట్రక్షన్ పోతా ఉంది. అందుకే నేను ఆ స్వామికి థ్యాంక్స్ చెప్పుకోవాలని ఉద్దేశంతోనే సెకండ్ టైం మళ్ళీ ఈ స్వామిని దర్శించడం జరిగింది, భూవరాహస్వామి. ఎందుకంటే ఈ భూమికి అధిపతి ఎవరంటే భూవరాహస్వామి. భూవరాహస్వామి యొక్క ఆశీస్సులు ఉంటే మనం ఏమైనా కూడా ఈ భూ ప్రపంచం మీద మనం అన్నీ కూడా సాధించుకుంటే మనకి ఒక మంచి అద్భుతమైన అవకాశం మనకి ఆ భూవరాహస్వామి అందరికీ ఇవ్వాలి. అందరూ వాళ్ళ కోరికలు తీర్చుకోవాలని నేను మనసా వాచా కర్మన ఆ భూవరాహస్వామి నేను తలుచుకుంటున్నా. జై భూవరాహస్వామి. థ్యాంక్ యూ సార్.